వీళ్ళకి ఎవరు సపోర్ట్ లేకుండా జరుగుతుంది ఇదంతా, ఎవరు సపోర్ట్ లేకుండా జరుగుతుంది అంటారా ఇదంతా? చూపెట్టండి ఒకసారి. ఏం లేదు కానీ 1 2 3 4 5 పైన 6 ఇన్ని జరుగుతున్నాయి. ఇది పరిస్థితి. వీళ్ళకి ఏ అండదండ లేకుండా చేస్తున్నారు అంటారు. ఇది 1 2 3 4 5 6 7 8 9 ఫ్లాట్స్, 9 ఫ్లాట్లు ఈరోజు కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ. ఇది దీన్ని కబ్జా చేసిర్రు. ఎగ్జాక్ట్లీ ఫిట్టర్ బంక్ బ్యాక్ సైడ్ గవర్నమెంట్ భూమి. ఇది ఈ గవర్నమెంట్ భూమి అనేది కబ్జా చేసి ఈ రకంగా బడ నాయకులు వీళ్ళకి సపోర్ట్ ఉన్నారా? అసలు ఏం చేస్తున్నారు? విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు, హద్దుబాటు లేకుండా కబ్జాలు. ఇదే ప్రకారం బిస్కెట్ ఫ్యాక్టరీ కూడా 12 వార్డులో కూడా జరుగుతుంది. అది కూడా మన గతంలో చూపెట్టడం జరిగింది. ఇప్పుడు 13 వార్డులో 13 డివిజన్లో ఇది పరిస్థితి. మొత్తం చూపెట్టండి, కెమెరా మొత్తం చూపెట్టండి. ఇది పరిస్థితి. ఇట్లాంటి అన్యాయం అక్రమ కట్టడాలకు మరి ఇక్కడ లోకల్ ఎంఆర్ఓ, మున్సిపాలిటీ ఎంఆర్ఓ ఏం చేస్తుంది, కమిషనర్ ఏం చేస్తారు, దాంతోపాటు మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ ఇక్కడ లోకల్ కార్పొరేటర్లు కానీ ఏం చేస్తున్నారు అన్నట్టు మరి కలెక్టర్ కనిపిస్తలేదా? వాస్తవానికి ఎంఆర్ఓ లంచానికి ఏగవాటి లేసురా, లంచాలు ముడుతున్నాయా? ఇంత ఘోరంగా మీకు చూపెట్టినా కానీ గతంలో మేము